హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రొయ్యల ఫ్రై అంటే ఎలా చేస్తారో చూద్దామండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రొయ్యల ఫ్రై ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అందులో వేసుకోవాలండి. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా పక్కన పెట్టుకొని ఉంచాలి. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చిన వెంటనే అందులో వేయాలి. ఈ విధంగా వేసి ఒకసారి బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఒక 5 సెకండ్స్ మూత పెడితే మంచిది. ఇలా మూత తీసి చూడంగానే కొంచెం టమోటా అన్నది ఉడికినట్టు ఉంటుంది. అలా ఉడకగానే ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులో మనం పసుపు వేసుకోవాలండి. అలాగే మనం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. వేసి ఒకసారి బాగా కలపాలి. టమాటాలు బాగా గుజ్జుగా రావచ్చండి, బాగుంటుంది. కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలిపి మనం ఇక్కడ పెద్ద రొయ్యలు తీసుకున్నామండి. ఆ రొయ్యల్ని నేను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా రొయ్య ముక్కల్ని అందులో వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఒక 4 మొగ్గలు పట్టా వేసుకొని వేయించి అలాగే అందులో ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు వేసి కొంచెం దోరగా వచ్చిన తర్వాత ఎర్రగా రావాలండి. ఇలా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి తెల్లగడ్డ కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈలోపు మనకి అక్కడ రొయ్యల మసాలా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందాక మనం మిక్సీ వేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. అలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఇందులో చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఉంచితే కూర రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందండి. చాలా సులభంగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కర్రీ చేయడం వల్ల అందరూ తినొచ్చండి. నంచుకోవడానికి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అలాగే ఇందులో చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. Thank you for watching. Like and share and subscribe. Thank you for watching.